మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. చద్దమ్మ కథ ఏదైనా ఒకటి చెప్తారండి? మామూలుగా ఒక వాక్యం చెప్పుకుంటాం మనం, రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ. రుణం లేదే ఎవరు ఎక్కడ పుట్టరు పెరగరు, అలాంటివి ఎన్నిసార్లు చెప్పుకున్నాం. అవునండి. కర్మానుభవము రుణానుబంధము చాలా బలీయమైనవి. ఏ రుణము లేదే ఏ ఇద్దరు మనుషులు కలవరు. ఏదో రుణం బాకీ పూర్వజన్మలో, అందుకే కలుస్తాం మనం. బాకీ తీరిపోయాక రైలు ప్రయాణంలో ముందు ఒకడు తర్వాత ఒకడు దిగేసినట్టు స్నేహితులు కూడా విడిపోతారు. అవును. ఇక తల్లిదండ్రులు పిల్ల చెల్ల అయితే ఇంకా చెప్పనే వద్దు. సాధారణంగా చెప్తారు, ఒక అబ్బాయి ఒక ఇంట్లో కుమారుడు జన్మించాడంటే వాడైనా వాళ్ళకి బాకీ, వాళ్ళైనా వాడికి బాకీ, అంతే. అందుకని కొంతమంది పిల్లలు ఉంటారా, చిన్నప్పుడు ఏమి ఉండదు, ఏదో వీళ్ళని ముద్దు ముచ్చట తీరుస్తారు, పెద్దగా ఏడుపులు మొత్తుకోళ్ళు ఉండవు, పెద్ద అనారోగ్యాలు ఉండవు, అమ్మా నాన్న ముద్దు ముచ్చట తీరుస్తారు. 6-7 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పని సాయంగా ఉంటారు, తమ్ముళ్ళని చెల్లెళ్ళని మోస్తారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. 10వ ఏడు వచ్చేసరికల్లా శుభ్రంగా వంట చేసేయటాలు, పనులు గిన్నె దొన్నె మొయ్యటాలు చేస్తారు, ఆ ఇంటిని మోసేస్తారు ఆ పిల్లలు. కొంతమందిని అలా చూస్తాం. అవునండి. ఇంకోడు ఉంటాడు మొదటి రోజు నుంచి ఏడుపు కొట్టువాడు, వాడికి ఎప్పుడు అనారోగ్యమే, వాడి మీద ఎప్పుడు ఖర్చే. కాస్త 4వ ఏడు వచ్చి బళ్ళో వేసిన దగ్గర నుంచి వాడు అదంటాడు ఇదంటాడు దానికంటాడు, ఎన్ని బొమ్మలున్నా చాలు, ఎంత గోలున్నా చాలదు, అన్ని పారేస్తాడు, పగలగొట్టేస్తాడు, ఎవరికైనా ఇచ్చేస్తాడు, గట్టిగా కొడితే పారిపోతానని బెదిరిస్తాడు, అవును, కాల్చుకు తినేస్తాడు. ఆ పిల్లాడిని వదలలేరు, వాడిని మోసుకుంటూ ఉంటారు. వాడి మీద ఎంత ఖర్చు అవుతుందో. ఒక్కో పిల్లల చదువుకి లక్షలు కోట్లు ఖర్చు పెట్టే పేరెంట్స్ కనపడతారు. అవును. ఎందుకంటే వాడికి వీళ్ళు బాకీ. ఒక్కోడు ఉంటాడు అమ్మని నాన్నని తన్నేవాడు కూడా కనపడతాడు మనకి. మరి ఇప్పుడు చంపేసే పాపిష్టి పిల్లల్ని కూడా చూస్తాం. ఇప్పుడే కాదమ్మా, ఏనాడు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఎప్పుడూ ఉన్నారు. అమ్మా నాన్నల మరణానికి కారణమయ్యే పిల్లలు ఎప్పుడు ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ రుణానుబంధాలతోటే ఉంటాయని చెప్పబడుతుంది. ఈ కాలానికి అది నచ్చదు మనకి, కానీ ఇది నిజం. దీని మీద ఒక ప్రత్యేకమైన కథ ఉంది, చెప్తాను. చెప్పండి అమ్మగారు. పూర్వం అంటే ఒక పల్లెటూరులో రామశర్మ గారిని ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉండేవాడు. చాలా బాగా చదువుకున్నాడు, మీదు మిక్కిలి మంచి మంత్రశాస్త్ర పరిజ్ఞానం కలిగినవాడు. ఏ రుణము లేకుండా ఎవడు ఎక్కడ ఎందుకు పుట్టడు అనేవాడు ఆయన డైలాగ్ రెగ్యులర్గా. అయితే ఏమైంది, చానాళ్ళకి ఆయనకి తొలిచూలు కుమారుడు కలిగినప్పుడు పిల్లవాడు పుట్టంగానే ఆయన పిల్లాన్ని ఎత్తుపోయి ఎత్తుకెళ్ళిపోయి పురిటింట్లో ఇంచి శ్మశానానికి వెళ్ళి గుంట తవ్వి గుంటలో పడుకోబెట్టేట పిల్లాన్ని. పడుకోబెట్టి వాడి మీద మంత్రజలం చల్లి అడిగారు, ఎవడరా నువ్వు, ఎందుకు మా ఇంట్లో పుట్టావు అని అడిగితే పిల్లాడు చెప్పేట. ఆ పిల్లాడు, పూర్వం నేను పూర్వజన్మలో కట్టెలు కొట్టుకునేవాడిని, నువ్వు ఒక కట్టెలు తీసుకుని నా దగ్గర 2 అణాలు బాకీ ఉన్నావు, ఆ బాకీ కోసం నేను మీ ఇంట్లో పుట్టాను అని చెప్పేట పిల్లాడు. పసిగుడ్డు, నీ 2 అణాలు నీకు ఇస్తే పోతా ఉంటారా అని అడిగేట రామశర్మ గారు. పోతానన్నా. ఈయన 2 నుంచి 2 అణాలు తీసి పిల్లవాడి గుంట మీద పెట్టాడు. పెట్టగానే పిల్లడు గుడుకుమని అయిపోయాడు. ఈయన తవ్విన గుంటలోనే వాడిని కప్పెట్టి పిల్లవాడు పోయాడని చెప్పాడు భార్యకి. తర్వాత ఇంకో 2 సార్లు కూడా కొడుకులు పుట్టినప్పుడు ఆయన పిల్లల్ని తీసుకొచ్చి నీ మంత్రజలం చల్లి వాళ్ళని కనుక్కుని వాళ్ళకి తమ ఏం బాకీ ఉన్నారో ఆ బాకీ చెల్లించేశారు. 4వసారి కడుపుతో ఉన్నప్పుడు భార్య అడిగింది, ఏమిటో నువ్వు ఏం చేస్తున్నావో, నా పిల్లలు నాకు తెలియట్లేదు, ఇంత కష్టపడి కడుపు మోసి కంటే నువ్వు పిల్లల్ని తీసుకుపోయా ఈ పని చేసి వస్తున్నావు అంటే ఈయన అన్నట్టు, సరే నా మీద నీకు నమ్మకం లేదు, ఈసారి కనుక్కుని నీ పిల్లాడిని నీకు భద్రంగా తెచ్చిస్తానన్నాడు. సరే పిల్లాడిని తీసుకుపోయాడు. 4వ పిల్లాడిని తీసుకెళ్ళి ఒక గుంట తవ్వాడు. ఇది కథగానే వినండి దయచేసి. ఈ పిల్లాడిని అక్కడ పడుకోబెట్టి మంత్రజలం చల్లి అడిగాడు, ఎవడెవరా నువ్వు, ఇక్కడ మా ఇంట్లో ఎందుకు పుట్టావు అంటే, పూర్వం నేను ఆముదం వ్యాపారం చేసేవాడిని, మణుగు ఆముదం తీసుకుని నాకు డబ్బులు ఇవ్వలేదు నువ్వు, మణుగు ఆముదం బాకీ, అందుకని మీ ఇంట్లో పుట్టాను అన్నాడు. సరే ఈయన పిల్లాడిని ఎత్తుకున్నాడు, తీసిపోయాడు ఇంటికి. ఒక మణుగు ఆముదం కొన్నాడు, కొని పెళ్ళానికి భార్యకి ఇచ్చాడు. ఈ పిల్లాడు దక్కుతాడే, ఈ ఆముదం అయ్యేదాకా వీడు నీతోటే ఉంటాడు, రోజు ఆముదం పెట్టు పిల్లాడికి. మణుగు అంటే ఏదో లెక్క ఉంటుంది. ఆముదం ఒక కుండెడు పట్టుకొచ్చి పెట్టారు. రోజు పిల్లాడిని ఎత్తికి ఆముదం పెట్టేది, అందులో వేలు ముంచి నోట్లో పెట్టేది ఆవిడ. ఆముదం చివరికి వచ్చేసింది, పిల్లాడికి పుట్టెడు జబ్బు చేసింది. ఈ తర్వాత ఆవిడకి సంతానం ఏం కలగల. ఎంత జబ్బు చేసిందో వాడికి. పిల్లాడు ఒక పూట ఏమనిపించిందంటే, ఎంత కక్కటిల్లిపోతున్నాడో,
ఏమండి మీరు అట్లా అన్నారా, ఆముదం అయిపోయిందండి, వీడు బాధ చూడలేకుండా ఉన్నాను, పోయినా బాగుండు పిల్లాడు ఇటు అయిపోయాడు అనేసరికి ఆయన అన్నట్ట ఆముదం కుండలో గుడ్డపడేసి శుభ్రంగా తుడిచి ఆముదం అంతా వీడికి పట్టించు అని చెప్పాడు. ఈవిడ ఏం చేసింది, చిన్న బట్టని బాగా ఆముదం కుండలో అంతా తుడిచి పిల్లవాడి ఒంటికి రాసింది. సాయంత్రానికి వాడు కాస్త ఆవిడ దండం పెట్టుకుని భర్తని గట్టిగా నమ్మింది. ఇంతే, రుణం తీరాక ఎవ్వరూ మనతో ఉండరు అని నమ్ముకున్నారు వాళ్ళు. ఆ పిల్లవాడిని భూస్థాపితం చేశారు, దండం పెట్టి కూరుకున్నారు. కొన్నాళ్ళకి వీళ్ళకి ఇంకొక కుమారుడు కలిగాడు. ఈయన కుమారుడిని తీసుకుపోయాడు. మళ్ళీ ఎప్పట్లాగానే తీసుకెళ్ళి మంత్రజలం చల్ల అడిగితే 2000 వరహాలు నేనే మీకు బాకీ, ఆ బాకీ తీర్చుకోవడానికి పుట్టాను మీ ఇంట్లో అనగానే ఆయన చటుక్కుని పిల్లాన్ని ఎత్తుకున్నాడు. చక్కగా తెల్లగా చందమామల్లే ఉన్నాడు. పిల్లాన్ని తెచ్చి భార్య చేతిలో పెట్టాడు. వీడు నీతోటే ఉంటాడే, నువ్వేం కంగారు పడకు, వీడి చేతిలో నుంచి ఏమీ తీసుకోవద్దు, వాడి దగ్గర నుంచి మనం ఏమీ తీసుకోకుండా ఉంచుకున్న నాళ్ళు వీడు మనతోనే ఉంటాడు. పిల్లాన్ని కన్నా సంతోషం ఉంటుంది మనకి. ఆ తర్వాత ఇంకా ఆవిడకి సంతానం కలగల. ఈ పిల్లాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, లక్షణంగా చదివించారు, శుభ్రమైన ఉద్యోగం వచ్చింది వాడికి. ఎర్రని ఏగాని కూడా ఈ శాస్త్రి గారు కొడుకు దగ్గర నుంచి తీసుకునేవారు కాదు. వాడు నాన్న నా మొదటి జీతం అని పట్టుకొచ్చిస్తే నీ జీతం నువ్వే పెట్టుకో, మాకు ఇవ్వద్దు. సరే, చక్కగా నడిచింది చాలా రోజులు. భార్యకి చెప్పేవాడు, వీడి దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు, జ్ఞాపకం పెట్టుకోని. అలాగే హాయిగా సంతోషంగా ఉన్నారు. ఒకనాడట ఈ అబ్బాయి ఎక్కడికో వెళ్ళడానికి గుర్రం ఎక్కి బయలుదేరిపోయాడు. ఆ గుర్రం ఎందుకో మొరాయించేసింది, మామూలు మొరాయింపు కాదు. అబ్బాయి ఏం చేశాడు, ఎక్కడికో ఏదో పని మీద వెళ్తున్నాడు, చేతిలో ఒక మూట ఉంది. అమ్మ ఇది కాస్త పట్టుకోవే, వాకిట్లో ఆవిడ బాయి చెప్పడానికి వచ్చింది, తల్లిపిల్లాన్ని సాగనంపడానికి వచ్చింది. అప్పటికి ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నాయి. ఆ మూట ఎత్తి తల్లి చేతిలో పెట్టి అమ్మ ఇది పట్టుకో, ఈ గుర్రం సంగతి చూస్తాను అని మూట తల్లి చేతిలో పెట్టాడు. తల్లి ఇట్ట గుండెలు కానించుకుని నిలబడింది. ఈ గుర్రాన్ని నిమరి సరిచేద్దాం అనుకున్నాడు. ఆ గుర్రం కాస్త ఎగిరి వెనక్కాలతోటి ఈ కుర్రాడి గుండెల్లో తన్నేసింది. అయ్యో, తన్నిన మరుక్షణం బొక్కబోర్ల పడ్డాడు అబ్బాయి, బెళ్ళబీటుగా పడిపోయాడు. అంతే. రామాహరి ఇప్పుడు బోర్మని నా కొడుకో పడిపోయాడో, గుర్రం తన్నేసిందో, దీని మొహమండో అని ఆవిడ అరుస్తోంది, కేకలు పెట్టి ఏడుస్తోంది. శాస్త్రి గారు ఎక్కడో లోపల ఏదో పని చేసుకుంటున్నాడు పెరట్లో. దబదబా పరిగెత్తుకొచ్చాడు, చుట్టుపక్కల జనం అంతా చేరారు. ఏం చూశాడు, పిల్లవాడు దక్కలేదు. మూట నా చేతికి ఇచ్చాడండి, క్షణంలో అయిపోయాడండి పిల్లాడు అని ఏడ్చింది ఆవిడ. మూట విప్పవే అన్నాడు. మూటలో 2000 వరహాలు ఉన్నాయి. ఆవిడ పుచ్చుకుంది, అతను మరణించాడు. ఇదంటే మరణపు కథగా ఉంది కానీ అవునవును. రుణం తీరాక ఎవ్వరితోటి ఎక్కడ ఉండరు. ఇది అయిపోయాక ఎవరికి వారే యమునా తీరే. ఇది ఒక తీవ్రమైన కథగా ఉంది కానీ ఇది మనని ప్రపంచం గురించి నమ్మకం కోసం చెప్పబడిన కథ. అవును. పిల్లలకి చెప్పడానికి కాదు, మీరు ఆలోచించుకోవటానికి. ఎవరైనా మనల్ని విడిచిపోయిన వాళ్ళని గురించి కానీ, మనమే వదిలేయాల్సిన వాళ్ళని గురించి కానీ వస్తే జ్ఞాపకం చేసుకోండి. ఇది జీవితంలో అవి చాలా వస్తాయి. అవును. మనని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, మనమే విడిచిపెట్టాల్సినవి వస్తాయి. కొన్ని వస్తువులు పోతాయా, పోయిన వాటి కోసం ఏడుస్తూ ఉంటారమ్మా ఎప్పటికీ. అవును, ఇంక వదలరు దాన్ని, స్ట్రక్ అయిపోతారు. అవును, స్ట్రక్ కాకండి. ఈ నాటకంలో ఈ పాత్ర అయిపోయినట్టు. వస్తువులు పోయింది, డబ్బు పోయింది, మనుషులు పోయారు, కొత్త వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు, రారు, మనం కూడా వెళ్తాం, అంతే. ఇంతే. ఆలోచించండి. తప్పకుండా. చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే జయ.